Hi guys, this is Raghu and welcome back to my channel. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో అరుదైన రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న హీరోల్లో ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ అయితే నడుస్తుంది. ఒకరిని మించి మరొకరు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా నిరూపించుకోవడానికి వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ డిఫరెంట్గా ఏమైతే చేయగలరో అవన్నీ చేస్తున్నారు. ఇక పర్సనల్గాను వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోల మధ్య అలాగే వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం సినిమాల పరంగా చాలా మంచి పోటీ అయితే ఉంది. ఇలా హీరోల మధ్య పోటీ వాతావరణం ఉన్నప్పుడే మంచి సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుందంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం వీళ్ళ పోటీ మీద పాజిటివ్గా స్పందిస్తున్నారు. మెగా మరియు నందమూరి వారసులుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఎవరిని పట్టించుకోకుండా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో విజయాలను సాధిస్తుండడం విశేషం. అయితే వీళ్ళిద్దరూ కలిసి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ విజయం అందుకోవడమే కాకుండా గ్లోబల్ రేంజ్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా విజయం ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఫ్యాన్స్ రూపంలో అంత నష్టాన్ని తీసుకొచ్చింది. అవును, RRR సినిమా తర్వాత సీన్ మొత్తం టోటల్ గా రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్లు పీక్స్ కి చేరిపోయాయి. RRR సినిమా విజయంలో క్రెడిట్ మా హీరో కంటే మా హీరో కానీ బీభత్సమైన రచ్చ మొదలైంది. అది ఎంతలా ఎఫెక్ట్ చూపించిందంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో దాదాపుగా 500 కోట్ల భారీ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాడు తారక్. అయినప్పటికీ నందమూరి అభిమానులు మాత్రం కొంత నిరాశలోనే ఉన్నారు. దీనికి కారణం ఈ సినిమాకు సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీ. ఈ సినిమాకు మెగా అభిమానులు నెగిటివ్ ప్రచారం గట్టిగానే చేశారని, లేకపోతే ఈ సినిమా 1000 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టగలిగేదని నందమూరి అభిమానుల వెర్షన్. ఈ విషయంలో బాగా హట్ అయిన నందమూరి ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ పాన్ ఇండియన్ రేంజ్ లో 2025 సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కాగా మొదటి రోజే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేసేశారు. దీనికి తోడుగా మొదటి రోజే హెచ్డి ప్రింట్ కూడా లీక్ కావడం, అటు రామ్ చరణ్ PR టీం కూడా టోటల్ గా చేతులెత్తేయడంతో ఈ సినిమా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో నిర్మాతలకి దాదాపుగా 150 కోట్లకు పైగా నష్టాల్ని మిగిల్చింది. అలా ఈ సినిమా ఫెయిల్యూర్ లో నందమూరి అభిమానులు కూడా గట్టిగానే ట్రై చేశారు. సో ఇలా ఈ ఇరువురి ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ వారికి గట్టిగానే తెరలేపారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం పెద్ది, అలాగే తారక్ హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న వార్ 2 మూవీ టీజర్స్ రీసెంట్ గా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు అభిమానులు మాత్రం ఇది కేవలం తారక్ వర్సెస్ రామ్ చరణ్ మధ్య పోటీగానే చూస్తుండడంతో ఈ టీజర్ల విషయంలో ఎవరి టీజర్స్ యూట్యూబ్లో 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించాయి అనేది ఇరువురి అభిమానులు కంపేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ టీజర్ల విషయంలో ఎవరిపై పైచేయి సాధించారనేది క్లియర్గా తెలుసుకునే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి లాస్ట్గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ భారీ డిజాస్టర్తో కాస్త డీలా పడ్డప్పటికీ ఎలాగైనా ఈసారి మంచి హిట్ అందుకోవాలనే లక్ష్యంతో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పాన్ ఇండియన్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పెద్ది మూవీపై మొన్నటి వరకు అంచనాల విషయంలో కొన్ని అనుమానాలుండేవి. పాన్ ఇండియన్ మార్కెట్కు తగ్గట్టుగా కంటెంట్ను హైలైట్ చేయగలడా అనే డౌట్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ ఫస్ట్ షాట్ గ్లిమ్స్తో అన్నిటికీ సమాధానం ఇచ్చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ అయినప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్లోనూ మంచి హవా కనిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షాట్ వీడియో శ్రీరామనవమి రోజున విడుదల కాగా ప్రేక్షకుల మనసులను మంత్రముగ్ధుల్ని చేసేసింది. చరణ్ను ఊర మాస్ లుక్లో చూపించిన ఈ గ్లిమ్స్ వ్యూస్ పరంగా కూడా భారీ రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఈ టీజర్కు కేవలం 24 గంటల్లోనే 30.6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో టాలీవుడ్లో పాత రికార్డులు మొత్తం బ్లాస్ట్ అయ్యాయి.
ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఎన్టీఆర్ నటించిన దేవర గ్లిమ్స్ పేరిట ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ అదే రికార్డును బ్రేక్ చేసి న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. దీంతో పాటు టీజర్ కు లైక్స్ కామెంట్స్ కూడా ఓ రేంజ్ లో రావడంతో ఇది పక్కా బ్లాక్ బస్టర్ అని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ ఫస్ట్ షాట్ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుండగా ఇప్పటి నుండే ఈ సినిమా అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి చూడాలి పెద్ది మూవీతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో. ఇక నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఎన్టీఆర్ నుండి లాస్ట్ గా వచ్చిన దేవరా మూవీ బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ లో ఉన్న తారక్ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమా టీజర్ ను మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో తారక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వార్ 2 టీజర్ కు ఊహించిన దానికంటే భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ కి అటు టాలీవుడ్ నుండి కానీ ఇటు హిందీ ఆడియన్స్ నుండి కానీ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో టీజర్ ను ఓవర్ క్రిటిసైజ్ చేస్తూ ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగింది. ప్రత్యేకించి హిందీ బెల్ట్ లోని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. యశ్రాజ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన టీజర్ కు ఉండాల్సిన ప్రజెంటేషన్ లేదని, అలాగే విజువల్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని తీవ్ర విమర్శల పాలైంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రయారిటీ పెద్దగా కనిపించదు. టీజర్ లో చాలా వరకు హృతిక్ నే ఎలివేట్ చేయడంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు. గతంలోనూ ఇదే బ్యానర్ లో వచ్చిన స్పై యూనివర్స్ సినిమాలకు ఈ తరహా నెగిటివ్ వైపు కనిపించింది లేదు. కానీ చాలా కాలం పాటు ఊరించి విడుదల చేసిన మొదటి అప్డేట్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో ఒక్క హిందీ బెల్ట్ లోనే 24.6 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోగా తెలుగులో కేవలం 3.42 మిలియన్ల వ్యూస్ మాత్రమే దక్కించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా తగ్గాయనే చెప్పాలి. ఈ టీజర్ ఎఫెక్ట్ తో అటు బిజినెస్ డీల్స్ విషయంలో కూడా బయ్యర్స్ కొంత వెనక్కి తగ్గే పరిస్థితులు వచ్చాయి. ఇది ఎంతవరకు సేఫ్ అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియన్ స్థాయిలో ఎలా ఉంటుందోనన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇకపై చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో. సో ఇలా ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ల అప్కమింగ్ మూవీ టీజర్స్ లో ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై రామ్ చరణ్ పెద్ది సినిమా టీజర్ తో పైచేయి సాధించాడనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, పెద్ది వర్సెస్ వార్ 2 సినిమా టీజర్స్ విషయంలో ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.